మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఏపీ, తెలంగాణలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, కడప జిల్లా పులివెందులలో మొత్తం 10 చోట్ల శుక్రవారం ఉదయం నుంచి ఈడీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ కోకాపేటలో ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలో హైదరాబాద్ ఈడీ జోనల్ అధికారుల బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. పులివెందుల్లోని అవినాష్ రెడ్డి నివాసానికి ఈడీ అధికారులు వెళ్లక తాళం వేసి ఉండడంతో బయటే కొద్దిసేపు వేచి ఉన్నారు. కాసేపటికి అవినాష్ రెడ్డి చిన్నాన్న మనోహర్ రెడ్డిని పిలిపించిన అధికారులు తాళం తెరిపించి సోదాలు జరుపుతున్నారు. వివేక హత్య కేసు నిందితులు సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి ఇళ్లలోనూ సోదాలు చేపట్టారు. సిబిఐ కేసు ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. వివేక హత్య కేసులో రాజకీయ నేతల ప్రమేయం, మనీ లాండరింగ్ పై ఈడీ ఆరా తీస్తుంది. హత్యకు ముందు నగదు లావాదేవీల వ్యవహారం బయటకి రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. సిబిఐ దర్యాప్తు సమయంలో బయటకొచ్చిన అంశాలపై మరింత లోతుగా విచారణ చేస్తోంది. నిందితులకిచ్చిన 4 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయన్న అంశంపైనే ఈడీ ప్రధానంగా దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గిరినాథ్ ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ గిరినాథ్, దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కడప ఎంపీ అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ఇళ్లలో, కార్యాలయాల్లో ఏకకాలంలో ఈడీ సోదాలు కొనసాగిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అప్డేట్స్ ఏంటి గిరినాథ్? రైట్, ఏదైతే మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా అధికారులు అయితే ఇవాళ ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు అయితే హైదరాబాద్, కడప జిల్లాల్లో పలు ప్రాంతాల్లో కూడా సరే యొక్క తనిఖీలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే హైదరాబాద్ లో 2, కడప జిల్లాలో 4 ప్రాంతాల్లో కలిపి మొత్తం 6 ప్రాంతాల్లో కూడా సరే యొక్క సోదాలు అయితే జరుగుతున్నట్టు తెలిసింది. హైదరాబాద్ లో ఉన్నటువంటి కోకాపేటలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంతో పాటు హైదరాబాద్ జోనల్ కార్యాలయానికి చెందినటువంటి ఈడీ కార్యాలయ బృందం తనిఖీ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి మరికొన్ని నివాసాలతో పాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సంబంధించిన ప్రాంతాల్లో కూడా అధికారులు సోదాలు అయితే చేపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక పులివెందుల్లో అవినాష్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు వెళ్లే సమయంలో ఇంటికి తాళం వేస్తుంది అనడంతో కొద్దిసేపు బయటే వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అనంతరం కూడా సరే అవినాష్ రెడ్డి చిన్నాన్న మనోహర్ రెడ్డిని పిలిపించి తాళం తెరిచి అధికారులతో ఇంట్లోకి వెళ్లి తనిఖీలు అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి ఇళ్లలోనూ అయితే సోదాలు అయితే చేపట్టినట్టయితే కూడా సమాచారం అందుతుంది. అదేవిధంగా హత్య కేసుకు సంబంధించి ఇప్పటి వరకు జరిగినటువంటి సిబిఐ దర్యాప్తుల్లో వెలుగు వచ్చినటువంటి ఆర్థిక లావాదేవీల ఆధారంగానే ఈ యొక్క ఈడీ మనీ లాండరింగ్ కోణంలో కూడా సరే దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి. 2019 మార్చి 15న పులివెందుల్లో తన నివాసాలని వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. తొలుత ఈ యొక్క కేసును రాష్ట్ర దర్యాప్తు సంస్థ విచారించగా అనంతరం కూడా సరే ఈ యొక్క కేసుకు సంబంధించి సిబిఐ దర్యాప్తు చేపట్టింది. సిబిఐ 2021లో ఛార్జ్షీట్ అయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా 2022లో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ కూడా దరఖాస్తు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క కేసు విచారణలో ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు ప్రత్యేకంగా సిబిఐ కోర్టు బదలాయించగా సుప్రీంకోర్టు 2022 కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఈడీ దర్యాప్తు ప్రధానంగా ఈ యొక్క కేసుకు సంబంధించి ఆర్థిక కోణంపై ఈ యొక్క దర్యాప్తు సాగుతుంది. హత్యకు ముందు, హత్య తర్వాత జరిగినటువంటి లావాదేవీలు ఏంటి, ఎవరి నుంచి ఎవరికి డబ్బులు వెళ్ళాయి, ఆ నగలు మూలం ఏంటి, ఈ యొక్క అనే అంశాలపై కూడా సరే అధికారులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క సంబంధించినటువంటి డేటా అంతా కూడా సరే పరిశీలిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా నిందితులు అదైతే దర్యాప్తుల్లో ప్రస్తావించినటువంటి సుమారు 4 కోట్ల రూపాయలు నగదు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సమకూర్చారు, ఏ మార్గం గుండా బదిలీ అయ్యాయి, ఆ డబ్బు చివరికి ఎక్కడికి వెళ్ళిందనే అంశంపై కూడా సరే ఈడీ అయితే దర్యాప్తు సాగిస్తున్న పరిస్థితి. కేవలం హత్యకు సంబంధించిన అంశాలకే పరిమితం కాకుండా హత్య వెనుకున్నటువంటి ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్ జరిగిందా లేదా అనే దానిపై కూడా సరే నగదు సంబంధించి, బదిలీలకు సంబంధించి, రాజకీయ
ఇతర వ్యక్తులకు సంబంధించిన ప్రమేయం ఉందా లేదా అనే కోణంలో కూడా ఈడీ అధికారులు అయితే ఈ యొక్క చేపడుతున్న పరిస్థితి. మొత్తం మీద వివేకానంద కేసులో రాజకీయ కోణంతో పాటు ఆర్థిక కోణాలు కూడా లోతుగా పరిశీలిస్తున్నట్లయితే ఈడీ అయితే పరిశీలిస్తున్న పరిస్థితి. నగదు లావాదేవీలు వెనక నుండి వ్యక్తులు సంస్థ ఆర్థిక మార్గాలపై దృష్టి సారించినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఏకకాలంలో అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా సరే ఈడీ సోదాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క వివేక హత్య కేసు యొక్క ఈడీ సోదాలు 4 కోట్ల రూపాయల లావాదేవీలపై ముఖ్యంగా ఆరా అయితే తీసుకున్న పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.